మరో మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్దమవుతుందా? ముహూర్తం ఫిక్స్ చేశారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని, నందిగాం సురేష్, పేర్ని నాని, జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలా కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. అందులో చాలా మంది అరెస్ట్ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు ఈ జాబితాలో చేరారు మంత్రి ఆర్కే రోజా. ఆమెను సైతం అరెస్ట్ చేస్తారని ప్రచారం అయితే నడుస్తోంది. అయితే ఆమె అరెస్ట్ ఎప్పుడు అన్న దానిపై షాప్ చైర్మన్ క్లారిటీ ఇచ్చారు. జగన్ మంత్రివర్గంలో ఆర్కే రోజా 2.5 ఏళ్లుగా పనిచేశారు. పర్యాటక శాఖతో పాటు క్రీడల మంత్రిగా ఉండేవారు. 2024 ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పోటీల నిర్వహణకి సంబంధించి భారీగా అవినీతి జరిగిందని కంప్లైంట్ వచ్చింది. సంబంధిత శాఖ మంత్రిగా రోజా, ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వంటి వారిపై పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. భారీగా నిధులు దుర్వినియోగంతో పాటు నాసిరకం క్రీడా సామగ్రి అందించి ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించారని ఆరోపణ కూడా వచ్చింది. అయితే దీంతో పాటు ఆట్య పాఠ్య ప్రతినిధులు, సీనియర్ అలాగే క్రీడాకారులు, క్రీడా సంఘాలు కూడా 13 ఉమ్మడి జిల్లాలో విచారణ కూడా జరిగింది. వీరి కంప్లైంట్స్ తో నాడు క్రీడల నిర్వహణకి సంబంధించి ఖర్చు పెట్టిన నిధులు, పక్కదారి పట్టించిన అంశాలకి సంబంధించి వివరాలు కూడా సేకరించారు. ఈ దర్యాప్తుకి సంబంధించి తుది నివేదిక ప్రభుత్వానికి చేరింది. అయితే మాజీ మంత్రి రోజా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆమెపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే తొలుత మహిళ కావడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ ఇదే అదనుగా రోజా చెలరేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతూ 3 పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రోజాను విడిచిపెట్టొద్దని, తప్పకుండా అరెస్ట్ చేసి తీరాలని కోరుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆమె అరెస్టుకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన రవి నాయుడు షాప్ చైర్మన్ గా ఉన్నారు. నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడు కూడా. మాజీ మంత్రి రోజా అవినీతిపై ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 10లోగా రోజా అరెస్టు తప్పదని ఆయన ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అరెస్టు కాబోయే మాజీ మంత్రుల జాబితాలో రోజా కూడా చేరిపోయారన్నమాట. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో.